సో ఈరోజు నా మ్యారేజ్ డే కదండి. సో నేను నాకు ఇష్టమైన రెస్టారెంట్లో నేను పార్టీ చేసుకుంటున్నాను అనమాట. నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. సో నేను ఏం ఆర్డర్ చేశానో మీకు కొంచెం సేపట్లో చెప్తాను నేను. స్ప్రైట్ కూల్ డ్రింక్ అంటే ఇష్టం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు బిర్యానీ తిన్న స్ప్రైటే ఆర్డర్ చేస్తాను అన్నమాట. కాకపోతే ఇక్కడ స్ప్రైట్ లేదండి, థమ్స్అప్ ఉంది అని చెప్పారండి. సో అందుకనే థమ్స్అప్ తీసేసుకున్నాను అనమాట. సో బిర్యానీ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో సర్వ్ చేస్తున్నారు అన్నమాట. ఇది కచంబరి ఫ్రెండ్స్. కావాలి ఇంకో కప్ కూడా తీసుకొచ్చి తింటాను. ఇది షవర్మా. చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ వచ్చేసింది ఫ్రెండ్స్. సో సర్వ్ చేస్తున్నారు అనమాట. ఈ చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ 180 రూపీస్ అండి. ఓకేనండి, 180 రూపీస్ అన్నమాట. ఇందాక నేను తాగిన థమ్స్అప్ 25 రూపీస్ అన్నమాట. సో 180 + 25 ఎంతో కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. సో బిల్ అయితే అంత అయిందండి. సో టేస్టీగా ఉందండి. చాలా రోజులైనమాట నేను బయట బిర్యానీ తిని, చాలా రోజులైనమాట. బిర్యానీ తిని చాలా రోజులైంది ఫ్రెండ్స్. నేను ఎక్కువ బయట తిననమాట. మీకు తెలుసు కదా, ఎక్కువ కుక్ చేసే తింటాను అనమాట. ఎందుకునో నాకు నా మ్యారేజ్ డేకి బయటికి వెళ్ళి తినాలనిపించింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను కుక్ చేద్దాం అనుకున్నాను. చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, అదేవిధంగా చికెన్ బిర్యానీ కూడా కుక్ చేద్దాం, అప్పుడు తిందాం అనుకున్నాను. కానీ సో మ్యారేజ్ డే రోజు మరి కుకింగ్ చేస్తూ అలసిపోతే ఇంకేం ఎంజాయ్ చేస్తామండి. అందుకనే నేను ఇంకా కుకింగ్ చేయకుండా రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా ఈ యొక్క ఫ్రై బిట్ బిర్యానీ అనేది ఆర్డర్ చేశానండి. యాక్చువల్లీ నాకు దమ్ బిర్యానీ కన్నా ఎక్కువ ఫ్రై బిట్ బిర్యానీ ఇష్టం అన్నమాట. అందుకనే నేను ఫ్రై బిట్ బిర్యానీ ఆర్డర్ చేశానండి. ఫ్రెండ్స్, నేను ఎప్పుడైనా చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ కానీ, చికెన్ దమ్ బిర్యానీ కానీ, లేకపోతే చికెన్ పలావ్ కానీ తిన్నాను అనుకోండి, కంపల్సరీ స్ప్రైట్ తాగుతాను అన్నమాట. స్ప్రైట్ లేకపోతే కచంబరితో తింటానండి. ఈసారి నేను ఆ యొక్క థమ్స్అప్ తినేయటం వల్ల ఈసారి ఫ్రెండ్స్ నేను థమ్స్అప్ తెప్పించుకున్నాను కదా. థమ్స్అప్ తాగడం ద్వారా నేను ఏంటంటే ఈసారి హోటల్లో కచంబరి అయితే వేసుకోలేదండి. అదంతా ప్యాక్ చేసుకున్నాను అనమాట. బిర్యానీ అంతా తినలేకపోయానమాట. సో ఈ విధంగా చూశారు కదా, కూల్ డ్రింక్ తాగుతూ బిర్యానీ తింటా అనమాట. మనం వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్కి ఏమేమి వండుకుందామో మనం డిస్కస్ చేసి అదంతా డిసైడ్ చేద్దామండి. సో నాకు February 14th అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఎంత ప్యూర్గా లవ్ చేశాడో అని మనము తెలుసుకుందామండి. ఆ రోజు మన దేవుడు, మన యెహోవా దేవుడు ఎంత చక్కగా మనల్ని ప్రేమించాడు. సో స్వచ్ఛమైన ప్రేమ గురించి మనం February 14th రోజు తెలుసుకుందామండి. సో ఆయన అంత స్వచ్ఛంగా మనల్ని ప్రేమించినందుకు మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అర్థమవుతుందండి. సో February 14th కూడా ఇదే డ్రెస్ అన్నమాట. సో ఈ డ్రెస్ ఎందుకు తీసుకున్నానంటేనండి, రెడ్ కదా. సో ఒక పక్క నా మ్యారేజ్ డేకి సూట్ అవుతుంది, అదేవిధంగా February 14th కూడా సూట్ అవుతుందని ఈ డ్రెస్ తీసుకున్నానండి. యాక్చువల్లీ పంపించేద్దాం అనుకున్నాను కానీ బాగా నచ్చిందండి. ఈ డ్రెస్ ఏంటంటే మ్యాక్సీ, చాలా బాగుందండి. నాకు బాగా నచ్చిందన్నమాట. ఇంకా అందుకనే ఇంకా బాగా నచ్చింది. మళ్ళీ వచ్చేస్తుంది కదా అని నేను ఏం చేశానంటే ఉంచేసుకున్నానండి. ఈ డ్రెస్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను, కొనుక్కోలేకపోయానండి. సో ఇది 2200 రూపీస్ ఇది. సో మరి కాస్ట్ కొనుక్కోలేకపోయాను. ఆ తర్వాత నేను ఇప్పుడు మన యూట్యూబ్లో 10 fingers కదండి, ఏమంటారు. సో అది మీరే డిసైడ్ చేసుకోవాలి. 10 fingers తెలుగులో ఏమంటారు డిసైడ్. అంత అమౌంట్ వచ్చిందండి. సో నేను ఇప్పుడు ఏం కొంటానంటే, ఎలాగ ఈ డ్రెస్ కూడా కొనేసుకుంటాను, కుక్వేర్ కొనేసుకుంటాను. మరి మన కుకింగ్ ఛానల్ ఉంది కదా, సో ఏమైనా మానిటైజేషన్ అవుతే కొంచెం డబ్బులు వస్తాయని తప్ప ఇంక మరేమీ లేదండి. అర్థమవుతుందా. సో కొంచెం కుక్వేర్ కొనుక్కుంటున్నాను, మనకు మంచిగా కుకింగ్ వీడియోస్ తీద్దామని. సో ప్రాక్టీస్ చేస్తున్నాను కూడా, నేను వీడియో ఏ విధంగా తీయాలి అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాను. అర్థమవుతుంది కదండి. ఈ యొక్క ఫ్రై బిట్ బిర్యానీ బాగుందండి.
లైట్గా ఉంది, ఎక్కువ కారము స్పైసీగా లేకుండా చక్కగా ఉంది. అందుకనే నాకు ముక్కులోంచి నీళ్ళు రావట్లేదు అనమాట. నేను ఎక్కువ స్పైసెస్ వేసేస్తాను కదండి, అప్పుడు మీరు చూసారు కదా నా ముక్కులోంచి వాటర్ వచ్చేసి. సో వీళ్ళు చక్కగా కరెక్ట్గా వేసినట్టు వెరీ టేస్టీగా ఉందండి. చాలా బాగుందన్నమాట, అంత లైట్గా ఉంది, సూపర్ ఉందండి. అసలు నాకు చాలా నచ్చింది ఫ్రైడ్ రైస్ బిర్యానీ. సో ఎక్కువ స్పైసెస్ వేసి కారం వేసేసి ఘాటుగా అలా లేదండి, చాలా బాగుందన్నమాట. సో ఈ రెస్టారెంట్లో మీరు కూడా తినచ్చండి. ఇది వైజాగ్ దగ్గర ఎంఏడిలో ఉంటుందన్నమాట, భాష స్కూల్ దగ్గర ఉంటుందండి. ఇదేంటంటే దీని పేరు చాట్ కలిసి అంటే నేను ఎప్పుడు ఒకే రెస్టారెంట్ చూపిస్తాను కదా, మా ఇంటి దగ్గరలో ఉందండి. నేను ఈ మ్యారేజ్ డే అంతా మా ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసేసుకున్నానండి. 4 అడుగులు వస్తే ఈ రెస్టారెంట్ ఉంది, ఇక్కడ తినేసాను. సో ఇక్కడ తినిన తర్వాత నేను వాకింగ్ పార్క్కి వెళ్ళాను. వాకింగ్ పార్క్ వెళ్ళి మీకు వీడియో పెట్టాను కదా, ఉయ్యాలు ఊగాను. సో ఆ వీడియో తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. సో 5 o'clock అని ఇంటికి వెళ్ళిపోయాను. సో నా మ్యారేజ్ డే అంతా మా ఇంటి దగ్గరలోనే సెలబ్రేట్ చేసేసుకున్నాను. ఎందుకంటే నేను ఒక్కదానే కదండి, ఎంత దూరం అని వెళ్ళగలను నేను. అందుకనే ఒక్కదాన్ని ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. సింగిల్గా ఉంటాను కదండి, ఇంకా అక్కడికి వెళ్ళే అంత ఓపిక ఉండదు, సెక్యూరిటీ కూడా ఉండదు కదా. ఎవరన్నా ఉంటే సెక్యూర్ నెక్స్ట్ ఓపిక ఉండదు అనమాట. మొత్తం ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసేసుకున్నాను. చికెన్ ఐటమ్స్ చాలా ఇష్టం, చికెన్ కర్రీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, చికెన్ ఫ్రై, చికెన్ లివర్ చాలా ఇష్టం. ముక్కలన్నీ అయిపోతున్నాయి, ముక్కలన్నీ తినేసాను. రైస్ అయితే మిగిలిపోయిందండి, నేను తినలేకపోయినమాట. ఎందుకంటే థమ్స్అప్ కలిపి తింటూ తాగుతూ ఉన్నాను కదండి, దానివల్ల ఇంకా పొట్ట అంతా నిండిపోయింది. అందుకనే రైస్ మాత్రం పార్సల్ చేయించుకుని నేను ఇప్పుడు అంతే. సాజీరా కూడా వేసారు. సో ఇవే వేసి మనం కూడా చేద్దాం ఈసారి. ఎక్కువ స్పైసెస్ వేయకుండా వీళ్ళు ఏమేసి ఇంకా లవంగా కూడా వేసారు ఫ్రెండ్స్. ఇప్పుడే సో తినేసిన తర్వాత చెప్పాను కదండి, వాకింగ్ పార్క్ వెళ్ళాను. ఆ తర్వాత ఇంటికి వచ్చాను అనమాట. మా ఇంట్లో కూడా ఏదైనా స్పెషల్స్ వండాలి కదా, సో నేను సేమియా వండానండి ఆ రోజు. నెక్స్ట్ ఏంటంటే ఈ బిర్యానీ నేను ఇంటికి తీసుకెళ్ళలేదండి. మా పేరెంట్స్కి బిర్యానీ నేను బయట బిర్యానీ పట్టుకెళ్ళలేదన్నమాట. వాళ్ళు ఓల్డ్ కదండి, మళ్ళీ బయట ఫుడ్ వల్ల వాళ్ళకి ఏమన్నా అయ్యిందనుకోండి, అవ్వదండి, చాలా బాగుంది. ఒకవేళ ఏదైనా కడుపు నొప్పి స్పైసెస్ వల్ల కడుపు నొప్పి ఏదైనా వచ్చిందనుకోండి, మళ్ళీ మనకే ప్రాబ్లం కదా. సో పెద్దవాళ్ళు ఎవరన్నా మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి మీ చేత్తో వండి పెట్టండి. కచంబరి ఫ్రెండ్స్. సో ఇందులో ఏం వేసారో చూద్దాం. ఇందులో చిల్లీస్ వేసారు, ఉల్లిపాయలు వేసారు, కొరియాండర్ లీవ్స్ వేసారు, టమాటా వేయలేదు. మనం టమాటా కూడా వేసాం. మనం టమాటా కూడా వేసేస్తాం కదా ఫ్రెండ్స్. తినలేకపోతున్నాను ఫ్రెండ్స్, కడుపు నిండిపోయింది.
పార్సిల్ చేయించేస్తున్నాను ఇంకొంత. 8 years నుంచి ఈ విధంగా సింగిల్గా నేను మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నానండి. సో 2019లో మా హస్బెండ్ నాకు డైవర్స్ అప్లై చేశారు. సో 2024 కదండి. సో ఈ విధంగా 8 years నుంచి సింగిల్గా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటానండి. సో ఇయర్ ఇంకొంచెం బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నానండి. ఇలాగ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. 2025లోనే ఇంత బాగా నేను సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగిందన్నమాట. సో డైవర్స్ కేసు అనేది రన్ అవుతుందండి. సో మాకు డైవర్స్ అయ్యే వరకు ఆయన నా హస్బెండే కదండి. సో అందుకనే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. మాకు డైవర్స్ అయిపోయింది అనుకోండి ఒకవేళ, అప్పుడు నేను ఇంక సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ ఉండదు. సో ఇంకా ఆయన నా హస్బెండే కాబట్టి నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. సో మా హస్బెండ్ డైవర్స్ అప్లై చేశారు. నాకైతే మ్యారేజ్ బ్రేక్ చేసుకోవడం ఇష్టం లేదండి. సో అందుకనే నేను ఎప్పుడు మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. నాకు కలిసి ఉండడమే ఇష్టం అన్నమాట. సో మనం క్రైస్తవులం కదండి, మనము అటువంటి డైవర్స్లు అవి తీసుకోకూడదు అన్నమాట. సో దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. మనము భార్యాభర్తలు సమాధాన పడాలి, ఇద్దరు కలిసి జీవించాలండి. సో అది నాకు ఇష్టం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసమే కదండి మనం ఈ భూలోకంలో ఉంది. సో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. సో ఇటువంటి శోధనలు వేదనలు వచ్చినప్పుడు కూడా మనము దేవుని వాక్యం కోసం, ఆయన చిత్తం కోసం మనము ఈ శోధనలు వేదనలు అన్నిటిని భరించాలి. వాటన్నిటి నుంచి దేవుడు విడుదల అనుగ్రహిస్తాడండి. అర్థమవుతుంది కదండి. సో నాకైతే డైవర్స్ అవ్వదు. నా భర్త ఖచ్చితంగా నన్ను తీసుకెళ్తారనే నమ్మకం కూడా ఉందండి. ఎవ్రీ ఇయర్ నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్కి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అందుకనే కదండి డైవర్స్ అప్లై చేశారు. అయినా కూడా మరి ఇది దేవుని చిత్తం కాదు కదండి. సో పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి ప్రమాణాలు కూడా మనం చేస్తాం కదా. సో మరి ఆ ప్రమాణాలని మనము ఎవరి నామంలో చేస్తామండి? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో మనం ప్రమాణాలు చేసి మరి దేవునికి ఇచ్చిన ప్రమాణాన్ని మనం నిలబెట్టుకోకపోతే ఎలాగండి? సో అందుకనే నేను ఎప్పుడు మేమిద్దరం కలవాలని ప్రార్థన చేస్తాను అనమాట. సో ఎప్పుడు నేను సింగిల్గానే సెలబ్రేట్ చేసుకుంటానండి నా మ్యారేజ్ డే ఎవ్రీ ఇయర్. కాకపోతే ఈ ఇయర్ కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు యూట్యూబ్ పేమెంట్ వచ్చింది కదండి, 10 fingers వచ్చినాయి అన్నమాట. సో ఈ 10 fingers వచ్చేసరికి కొంచెం ఎందుకో సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. నాకు ఇష్టమైన డ్రెస్సు కొనుక్కున్నాను, అలా సెలబ్రేట్ చేసేసుకుంటున్నానండి. షవర్మా టేస్ట్ చూద్దామే ఎలా ఉందో. బాగా ఉందండి షవర్మా. సో ఇంకెంత ఉంది ఫ్రెండ్స్? మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్యా చేయాలండి. సేమ్యా చేస్తానని చెప్పాను కదా. సో ఎప్పుడు ఇలా అనేదాను కదండి, అట్లీస్ట్ ప్లేట్లో ఉన్నది కంప్లీట్ చేశాను. ఇదైతే పార్సిల్ చేయించేస్తానండి. ఇంకా మరి నేను తినలేనమాట, ఇది పార్సిల్ చేయించేస్తాను. ఏమండి బిల్ తీసుకొచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ.
రీల్స్ చూసుకున్నారు ఇప్పుడు అందరూ రీల్స్ రీల్స్ రీల్స్. ఎక్స్క్యూజ్ మీ, అయిపోయిందండి, ఇది పార్సిల్ చేయించండి. షవర్మా వద్దు, ఇవి కూడా పార్సిల్ చేయించండి. ఇది పార్సిల్ చేయించండి, ఇవి కూడా అది వద్దులేండి, అది పార్సిల్ చేయించండి. ఈ 2 పార్సిల్ బిల్ తీసుకొచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేయి కట్టుకొని వచ్చేస్తాను. బౌల్ తీసుకొస్తారండి? ఫింగర్ బౌల్ లేదా ఇక్కడ? ఫింగర్ బౌల్ లేదండి ఫ్రెండ్స్, చేయి కట్టుకొని వస్తాను. సో తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చేయి కడిగేసుకున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, సో నా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ అయిపోయినమాట. సో ఈరోజు నేను ఇంట్లో సెలబ్రేట్ చేశాను అనుకోండి, అంత పని ఉంటుంది. యాక్చువల్లీ నేను ఏమేమి ప్రిపేర్ చేద్దాం అనుకున్నానంటే, చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, షవర్మా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, అదేవిధంగా లివర్ ఫ్రై ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి. ఈరోజు వంట పెట్టుకుంటే ఇంక ఈరోజు అంతా వండి 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 5 వరకు కూడా వంట అవ్వదన్నమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నేను ఏం చేస్తానంటే, ఇంటికి వెళ్ళగానే సేమియా వండుతాను ఫ్రెండ్స్. సో సేమియా వండేసి ఇంకా ఈ రోజుతో నా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయన్నమాట. సేమియా వండేసిన తర్వాత అది తిని ఇంకా రేపు నుంచి మళ్ళీ స్ట్రిక్ట్గా డైట్ చేయాలండి. ఇంకా రేపు నుంచి నా డైటింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు తిన్నాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎంత అయిందంటే 4 అయిందన్నమాట. సో ఇదే నా డిన్నర్ ఇదే నా డిన్నర్ అన్నమాట. లంచ్ కూడా ఇదే, ఇంకా మళ్ళీ నేను ఇంకేం తిన్ను. సో బిల్ తెచ్చిన తర్వాత మనము వెళ్తాం. బిల్ ఎంత అయిందో చూద్దరు. సో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, లేవంట, గులాబ్ జామున్ లేదంట. సో మనకి ఏంటంటే కూల్ డ్రింక్ ఉంది ఇక్కడ, అంటే కొత్తగా పెట్టారు కదా, మరి ఐస్ క్రీమ్స్ అన్ని తెప్పించేస్తే అవ్వకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. అదని బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, బాగుండే, ఎక్కువ స్పైసీగా లేకుండా చాలా బాగుంది. ఫోన్ పే చేయాలి ఫ్రెండ్స్, చేంజ్ ఇక్కడ. ఈ రోజు నా మ్యారేజ్ డే అన్నమాట. సో నేను నా మ్యారేజ్ డేకి డ్రెస్ కొనుక్కున్నానండి. సో వెనక్కి వెళ్తేనే మీకు కనిపిస్తుంది అనమాట. సో నేను ఈ డ్రెస్ కొనుక్కున్నానండి. సో నా మ్యారేజ్ డేకి డ్రెస్ నేను ఆన్లైన్లో బుక్ చేశానండి, మింత్రాలో బుక్ చేశాను అనమాట. ఇది 2000 అయిందండి. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి డ్రెస్ కొనుక్కోవాలనుకున్నాను, చాలా కాస్ట్లీ కదా, అందుకనే మనకి యూట్యూబ్ అమౌంట్ వచ్చింది కదా. నెక్స్ట్ మ్యారేజ్ డే ఒకటి వస్తుంది, ఈరోజు నా మ్యారేజ్ డే. నెక్స్ట్ ఇంకేంటంటే February 14th కూడా వస్తుంది.